ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి అఖండ రాజయోగం సాక్షాత్తు ఆ శివయ్య మీ తలరాతని మార్చేశాడు. మార్చి నెల చివరి లోపు మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఈ 4 శుభవార్తలు మీరు ఖచ్చితంగా వింటారు అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మార్చి నెల చివరి లోపుగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? వీరి లైఫ్ ఏ విధంగా మారబోతుందో కూడా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైనటువంటి భుజాలు కూడా ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారి లైఫ్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. మీ లైఫ్ అనేది పూర్తిగా సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూలమైన ఫలితాలు కూడా ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించుకొని కీలకమైన పనులను పూర్తి చేస్తారు. చిత్త సౌఖ్యం ఉంటుంది. మనోధైర్యం సదా మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి స్తోత్ర పారాయణం చేయాలి, మేలు జరుగుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా సఫలం కావడానికి ఇది చాలా అనుకూలమైన సమయము. కాగా సరైన ప్రణాళికతో మంచి ఆలోచనలతో ముందుకు సాగితే వృత్తిలో గొప్ప గుర్తింపులు సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలనేవి ఉద్యోగంలో మీ యొక్క స్థాయిని, గౌరవాన్ని పెంచుతాయి. మొహమాటానికి పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా మీ యొక్క ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవడం మంచిది. పెట్టుబడుల విషయంలో తెలివిగా వ్యవహరిస్తే ఆర్థికంగా బలోపేతం కావడానికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంతో గడిపే సమయం మీకు ఎంతో ఉల్లాసాన్ని, కొత్త ఉత్సాహాన్ని కూడా ప్రసాదిస్తుంది. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పట్టుదలతో చేసే కృషికి అద్భుతమైన విజయాలు మీ సొంతం అవుతాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ లైఫ్ అనేది పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. మీరు కలలో కూడా చూడని మార్పులు చూస్తారు. మార్చి నెల చివరి లోపుగా కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మార్చి నెల చివరి లోపు అంటే పూర్తి అయ్యే లోపుగా ఈ కన్యా రాశి వారికి మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే చూస్తారు. మీరు కుటుంబ వ్యక్తిత్వ సంబంధాల విషయంలో చూసుకున్నట్లయితే ఈ సమయం బంధాలకు అత్యంత ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది. 7వ ఇంట శనితో శుక్రుడు కలవడంతో మీ యొక్క వివాహం లేదా భాగస్వామ్యులపైన తీవ్ర దృష్టి అనేది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అవివాహితులకు పరిణితి చెందినటువంటి విజయవంతమైన లేదా మీకంటే కొద్దిగా వయసులో పెద్దవారైనటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడానికి ఇది చాలా మంచి సమయము. అయితే మార్చి 15 తర్వాత సూర్యుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు అహంకారానికి అంటే ఈగోకు ప్రతీక. 7వ ఇల్లు జీవిత భాగస్వామిని సూచిస్తుంది. ఇది తరచుగా ఆధిపత్య పోరుకు దారితీస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామి మీపైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారని మీకు అనిపించవచ్చు. విభేదాలను నివారించడానికి శుక్రుని ప్రేమ, శని యొక్క ఓర్పు సమతుల్యం చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి కీలకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ సమయం బంధాలకు అత్యంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. 8వ ఇంట శనితో ఉచ్చకుజుడు కలవడంతో మీ వివాహం లేదా భాగస్వామ్యం పైన తీవ్రమైన దృష్టి పడుతుంది. అవివాహితులకు పరిణతి చెందిన విజయవంతమైనటువంటి లేదా మీకంటే కొద్దిగా వయసులో పెద్దవారైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే 6వ ఇంట ఉన్నటువంటి గ్రహాల కూటమి అంటే కుజుడు, రాహువు, బుధుడు మీ యొక్క ఆరోగ్యాన్ని ఒక హెచ్చరిక. మీ పోరాట పటిమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు వేడి దోషాలు గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎసిడిటీ, చర్మం పైన దద్దుర్లు లేదా కడుపులో మంట వంటివి అయితే మీకు రావచ్చు. ఆర్థిక మరియు ధనలాభం చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఇది చాలా బలమైనటువంటి నెలగా చెప్పవచ్చు. మీ యొక్క ధనస్థానాధిపతి అంటే 2వ అధిపతి శుక్రుడు 7వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది జీవిత భాగస్వామిని ఒక దారికి తీసుకొస్తుంది. 6వ ఇంట ఉన్నటువంటి గ్రహాల కూటమి మీ యొక్క ఆరోగ్యానికి ఒక హెచ్చరికగా చెప్పవచ్చు. ఈ నెల బంధాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. 7వ ఇంట శనితో శుక్రుడు కలవడంతో మీ వివాహం లేదా భాగస్వామ్యం పైన తీవ్రమైన దృష్టి కనిపిస్తుంది. అవివాహితులు పరిణతి చెందినటువంటి విజయవంతమైన
వ్యక్తులతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే పోటీ పరీక్షలకు అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకి సమయం అదనపు ప్రయోజనాలు ఉంటాయి. 6వ ఇంటి చురుకుతనం పోటీని చిత్తు చేసేటటువంటి పట్టుదలను కూడా ఇస్తుంది. మీరు చాలా క్రమశిక్షణతో మరియు ఏకాగ్రతతో ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. అయితే సాధారణ విద్యార్థులు వ్యతిరేక లింగ ఆకర్షణ లేదా సోషల్ మీడియా 7వ ఇంటి ప్రభావం వలన ఏకాగ్రత అనేది కోల్పోవచ్చు. 10వ ఇంట ఉన్నటువంటి గురుడు వృత్తిపరమైనటువంటి విజయానికి దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. కాబట్టి మీరు చదువును ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించాలో దృష్టి పెట్టండి. ఈ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు 6వ ఇంటి విజయాన్ని అందుకోవడానికి మరియు 7వ ఇంటి సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి కన్యా రాశి వారి కొన్ని పరిహారాలు అయితే మీరు తప్పకుండా పాటించాలి. బుధుడి బలపరచడానికి మరియు ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడానికి బుధవారాలు విష్ణు సహస్రనామ పారాయణం కొనసాగించండి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందున శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం వలన అపారమైనటువంటి సంపద మరియు వైవాహిక ఆనందం లభిస్తాయి. 6వ ఇంటిని అంటే కుజ రాహులను శాంతింపజేయడానికి వీధి కుక్కలకు లేదా పశువులకు ఆహారాన్ని పెట్టండి. అది శత్రువుల పైన మరియు అప్పులను కూడా దూరం చేస్తుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి కూడా వీరు ఎప్పుడు కూడా లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కన్యారాశి వారికి వాత్సల్యము, అభిమానము, ప్రేమలు, తమ బాధలు ఇతరులు గుర్తింపాలనే కోరికనే స్వభావంలో కలవారుగా ఉంటారు. ఈ కన్యారాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కూడా కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది. కన్యారాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతుంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడువయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, ఇతరుల గురించి చెడుగా తలచడం, వారిపైన వారి జాలి పెట్టడం అన్న లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తుకొని చిరకాలము వీరు బాధపడుతూ ఉంటారు. కన్యారాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. చూస్తారు కదా, కన్యారాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యారాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.